బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ RS రత్నాకర్ ఆరోపించారు. సాలూరులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కారణంగా మాల సామాజిక వర్గం పూర్తిగా ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో చట్టం చేసేంత వరకు శాంతియుత పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రేగడి రామకృష్ణ, సింగారపు ఈశ్వరరావు, మజ్జి సతీష్, మచ్చ రాంబాబు, బోకర నారాయణరావు, ఎడ్ల గోపి, గడ్డయ్య, చంద్రమోహన్, కె వీరేష్, సూర్యం తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో ఎస్సీని విభజించడం కుదరదని చట్టం చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. మిత్రులారా, ఈ పోరాటానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులు, the friends of other Dalit communities opposing the subclassification of SCs, ఈ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా సిద్ధం కావాలని ఈ ఏజెన్సీ అయినటువంటి మన్యం జిల్లా అయినటువంటి స్టిల్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు సబ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన సోదరు చంద్రబాబు నాయుడు, అపూర్వ సహోదరులు రేవంత్ రెడ్డి 100లో 1కో లేదా రిజర్వేషన్ వల్ల 2కో ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, గురు శిష్యులు ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారంట. ఇదే ఎస్సీ వర్గీకరణ అంటే. మోడీ సాబ్ అయితే దేశం మొత్తం మీద ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు 100లో 1కో 2కో ఇచ్చేటటువంటి రిజర్వేషన్ ని సమంగా పంచుతారంట. ఐ ఆస్క్ ద క్వశ్చన్ ఫ్రమ్ ది సాలిడ్ ప్లాట్ఫామ్ ఆఫ్ సాలిడ్, ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ ది ఇండియా అండ్ వెల్త్ అండ్ ల్యాండ్స్ ఆఫ్ దిస్ కంట్రీ? మోడీ జీస్ ఓన్లీ ఎస్సీ ఓడికి 100లో 1కి ఇచ్చే బెనిఫిట్ లో సామాజిక న్యాయం, ఈ దేశ సంపదలో, ఈ దేశ భూముల్లో సామాజిక న్యాయం అక్కర్లేదా? అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో ఈజ్ ఇట్ నాట్ నీడెడ్? అలాగే ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో సామాజిక న్యాయం అక్కర్లేదా? చంద్రబాబు నాయుడు నేను అడగదలుచుకుందాం, మీ ముఖ్యమంత్రి పదవికి అక్కర్లేదా సామాజిక న్యాయం? మీ మినిస్ట్రియల్ బెత్స్ లో అక్కర్లేదా సామాజిక న్యాయం? రేవంత్ రెడ్డికి కూడా ఇదే ఛాలెంజ్. మోడీ గారికి చెప్పదలుచుకుందాం, మీ ప్రధానమంత్రి పదవికి, మీ కేబినెట్ మంత్రుల విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఎస్సీ ఎస్టీలకు పడేసేటటువంటి ఇంగిలి మీద రీజన్ ఓన్లీ నీడెడ్ ఇన్ ద స్పీడ్ రైస్ గివెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్స్. మోడీ గారు ఒక్కసారి నన్ను మిత్రులారా,